ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మే నెల 12వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నమ్మువానికి సమస్తమును సాధ్యమే. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. ఈ సమస్తమును అనేది ఊరికే లభించదు. ఎందుకంటే విశ్వాసం అనే మార్గాన్ని మనకి బోధించాలని దేవుడు ఎప్పుడూ తహతహలాడుతున్నాడు. మనం ఇలా విశ్వాసం అనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి. విశ్వాసంలో క్రమశిక్షణ, విశ్వాసంలో సహనం, విశ్వాసంలో ధైర్యం, ఇలా ఎన్నెన్నో మెట్లెక్కితేనే కానీ విశ్వాసపు తుదిమెట్టికి రాము. ఈ తుదిమెట్టు విశ్వాసంలో జయం. నైతికమైన సారం విశ్వాసం మూలంగానే వస్తుంది. దేవుణ్ణి నువ్వు అర్థించావు, కానీ జవాబు లేదు. ఏం చెయ్యాలి? దేవుడి మాటల్ని నమ్మడం మానుకోకూడదు. నీకు కనిపించే వాటిని, అనిపించే వాటిని ఆధారంగా చేసుకొని దైవ వాగ్దానాల నుండి తొలగిపోకూడదు. ఇలా స్థిరంగా నిలిచి ఉంటే విస్తారమైన శక్తి, అనుభవాలు నీలో పోగవుతాయి. దేవుని మాటకి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలను చూస్తూ కూడా విశ్వాసపీఠం మీద చెలించకుండా ఉన్నప్పుడు నువ్వు బలపడతావు. ఒక్కోసారి దేవుడు కావాలనే ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యం అన్నది కూడా నీ ప్రార్థనకి జవాబులాంటిదే. నీ విన్నపం నెరవేరడం ఎలాంటిదో ఆలస్యం కావడమూ అలాంటిదే. బైబిల్లోని భక్త శిఖామణులందరి జీవితాల్లోనూ దేవుడు ఇలానే పనిచేశాడు. అబ్రహాము, మోషే, ఏలియా మొదలైన వాళ్ళు ప్రారంభంలో గొప్పవారేమీ కాదు, కానీ విశ్వాస శౌర్యం వల్ల గొప్పవాళ్ళయ్యారు. ఈ మార్గం ద్వారానే దేవుడు వాళ్ళకి నియమించిన మహత్తర కార్యాలను కడతేర్చగలిగారు. ఉదాహరణకి, దేవుడు యోసేపును ఐగుప్తు సింహాసనం ఎక్కించడానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పరీక్షించాడు. అతన్ని పరిశోధించినవి కారాగారంలోని కటిక నేల మీద నిద్ర, చాలీ చాలని తిండి కావు. దేవుడే ప్రారంభంలో అతనికి దక్కబోయే అధికారం, ప్రతిష్టల గురించి అతని అన్నల కంటే తాను ఘనుడవుతాడని అతనికి చెప్పాడు. ఈ వాగ్దానమే అన్ని సంవత్సరాలు అతని మనసులో ఉంది. అయితే అతను ముందుకు వెళ్తున్న కొద్దీ అడుగడుక్కి ఈ వాగ్దానం నెరవేరే సూచనలు కనుమరుగైనాయి. చివరికి చెయ్యని నేరానికి జైలు పాలయ్యాడు. బహుశా నేరం చేసి బంధింపబడిన నేరస్తులు ఒక్కొక్కరే విడుదలై వెళ్ళిపోతూ ఉంటే యోసేపు మాత్రం చెరసాలలోనే మ్రగ్గిపోయాడు. అక్కడ ఒంటరితనంలో గడిపిన ఆ ఘడియలే అతన్ని పదును పెట్టినాయి. అవి ఆత్మాభివృద్ధి కలుగజేసే ఘడియలు. చివరికి అతని విడుదలకి ఆజ్ఞ వచ్చినప్పుడు తన అన్నలతో ఎలా వ్యవహరించాలన్న జ్ఞానం అంతా అతనికి అబ్బింది. దేవునిలో తప్ప మరెక్కడా కనిపించని ఓర్పు, ప్రేమ అతనిలో నిలిచాయి. ఇలాంటి అనుభవాలు మనకి నేర్పేటంత శ్రేష్టమైన పాఠాలు మరెక్కడా నేర్చుకోలేము. ఒకసారి దేవుడు ఒక పని చేస్తానంటూ పలికి రోజులు గడిచిపోతున్నా ఆయన దాన్ని చెయ్యకుండా ఉంటే అది మనకి కష్టంగానే ఉంటుంది. అయితే విశ్వాసంలో క్రమశిక్షణ నేర్చుకొని దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇదే మార్గం. మరే విధంగానూ ఇది సాధ్యపడదు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, ఈ దినం మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. మా పితరులైన అబ్రహాము, మోషే, ఏలియాలకున్న గొప్ప విశ్వాసం ప్రభువా మేము కూడా కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. కష్టాల్లో మా పితరుడైన యోసేపు ఏ విధంగా సహనం కలిగి ఉన్నాడో, ఓర్పు కలిగి ఉన్నాడో ప్రభువా, మేము అలాగూ ఓర్పు కలిగి, సహనం కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసంతో ప్రభువా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని ప్రభువా, వాగ్దానాలని ప్రభువా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని తండ్రి, వాగ్దానాలని నమ్మి ప్రభువా మా ఆత్మీయ జీవితంలో అంతకంతకు ముందుకు వెళ్తూ ప్రభువా వాగ్దానాలను స్వతంత్రించుకునే కృపా ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎడారిలో సెలయేర్ల ద్వారా ప్రతి దినము తండ్రి బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమున తండ్రి పునరుత్థాన దినము నీ సన్నిధానికి నీ బిడ్డలు వెళుతుంటుండగా ప్రభువా అయా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి అయ్యా. నీ సన్నిధానికి ఎవరు కూడా నిర్లక్ష్యము, అలక్ష్యం చేయకుండేట్లుగా సహాయం చేయండి అయ్యా. అలాగున ప్రభువా దైవజనులను నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువా వారిని యొక్క ఆత్మచేత ఆత్మపూర్ణులుగా చేసుకొని నీ సంఘానికి ఏ మాటలైతే అవసరమో నీ బిడ్డల ద్వారా, నీ దైవదాసుల ద్వారా పలికించమని వేడుకొంచున్నాం తండ్రి.
అలాగున ప్రభా పగల ఎండవేడి నుంచి కూడా నీ బిడ్డల్ని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ అంతేకాకుండా తండ్రి రేపటి దినాన్న ప్రభా జరగబోతున్న ఎలక్షన్స్ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. పోలింగ్ అధికారులను దీవించినయ్యా, నాయకుల్ని పాలకులను అందరం కూడా దీవించి ప్రభా అయా సమాధానకరంగా శాంతికరంగా ఈ యొక్క ఎలక్షన్స్ పోలింగ్ జరగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అయా మేము జ్ఞానయుక్తంగా ప్రభా మంచి నాయకుని మేము ఎన్నుకోవటానికి సహాయం చేయండి అయ్యా. అంతేకాకుండా తండ్రి నీ రాజ్యం అనేది శాశ్వత రాజ్యమని ఎప్పుడు మేము జ్ఞాపకం ఉంచుకొని ఒకానొక దినాన నువ్వు తిరిగి వస్తామని నీ రాజ్యాన్ని స్థాపిస్తామని శుభప్రదమైన నిరీక్షణ మేము ఎప్పుడు కలిగి ఉంటూ ప్రభువా అలాగున రాకడకు సిద్ధపడే వారు ఉండటానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.